చింతలపూడి నియోజకవర్గానికి ఇప్పుడు జనసేన కూడా తోడైందని చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ తెలిపారు. కావున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి విజయానికి కృషి చేయాలని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ కోరారు. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా రోషన్ కుమార్ ను బుధవారం పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో ఆయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మధ్య ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఇన్ఛార్జ్ గా నియమించిన అధిష్టానానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని, నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని అన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, స్థానిక సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా చింతలపూడి నియోజకవర్గానికి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తానని రోషన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జనసేన మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ తో పాటుగా టీడీపీ జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈ రోజు నన్ను చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించినందుకు వారికి ఎంతో నేను రుణపడి ఉంటాను. సో ఈ రోజు నాకు ఇన్ఛార్జ్ గా రావడానికి ముఖ్యంగా చింతలపూడి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క ధన్యవాదములు. మరి ఇప్పుడు ఇక్కడ మధ్యాంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాము. మరి మధ్యాంజనేయ స్వామి గుడి అంటే చాలా శక్తివంతమైనది. మరి భక్తుల కోరికలు ఇక్కడ తీరుతాయని అందరికి కూడా గట్టి నమ్మకం, విశ్వాసం. అలాగే మధ్యాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మరి చింతలపూడి ప్రజలకు, అలాగే నాకు, టీడీపీకి మెండుగా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఘనమైన విజయంతో సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పదవిని అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ విజయానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మరి అలాగే అందరూ కూడా మరి ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కూడా విజయవంతం చేసి మనం తెలుగుదేశం పార్టీని అధికారం తేవాల్సి కోరుకుంటున్నాను. అలాగే చింతలపూడి టీడీపీకి ఇది మరి ఇప్పుడు మనతోటి జనసేన కూడా కలిసి ప్రయాణిస్తున్నారు. మరి టీడీపీ జనసేన పార్టీలో ఎంత బలమైన నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ తెలిసిందే. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నన్ను ఎప్పుడు కూడా మీరు కాల్ చేయొచ్చు, నా దగ్గర రావచ్చు, అందుబాటులో ఉంటాను. మరి నా దగ్గరకు వచ్చిన సమస్య ఏదైనా కూడా నేను దాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన ఇక్కడ జంగారెడ్డిగూడెం టౌన్ ప్రెసిడెంట్ మన రావురి గారికి, అలాగే రూరల్ ప్రెసిడెంట్ మన సాయిల్ సత్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మండల పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అమ్మాయిలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సో నేను చింతలపూడి ప్రజలందరూ కూడా సుపరిచితున్నే. ఎందుకంటే నాకు ఎటువంటి అధికారం లేకున్నా కూడా నేను ప్రజలకి సేవ చేస్తూ వచ్చాను. మరి చాలా మంది తెలుసు, కోవిడ్ టైంలో కానివ్వండి, లేకపోతే తర్వాత కూడా నేను చేస్తూ వచ్చాను. మరి చింతలపూడిలో ఉన్న మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెద్దలతోటి నేను మాట్లాడి పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి మరి ఎటువంటి సదుపాయాలు కానీ ఎటువంటి వనరులు తీసుకురావాలో నా శాయశక్తుల